వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయవాడలో భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను మంత్రి నారాయణ ఆకస్మికంగా పర్యటించారు. విద్యాధరపురం, బుడమేరు వంతెన, గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. నగరంలో డ్రైన్లను ఆక్రమణలకు గురి కావడం వల్ల అనేక రహదారులు జలమయం అయ్యాయని మంత్రి తెలిపారు. ఆక్రమణలు తొలగించాలని ఇప్పటికే కమిషనర్కు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వీఎంసీ ముందస్తు చర్యలతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పావని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపడుతున్నారని తెలిపారు. బుడమేరు వరద వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వర్షాలపై పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో వచ్చిన వర్షానికి యాక్చువల్ గా అనేక రోడ్లు వాటర్ తో నిన్నాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్ గా వచ్చిన వర్షాలకు తిరిగి నేను కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే, కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలో వచ్చేలకు 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేలకే ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పిన ఇమీడియట్ గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాల సీజన్ పనులు చేయలేము, ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంది. అవన్నీ కొట్టేయాలి, హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్ గా చెప్పాను, వర్షాలు తగ్గగానే ఇమీడియట్ గా కొట్టేసేసి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 84.5% పోలింగ్ నమోదైంది. 10 టేబుల్ కౌంటింగ్ జరుగుతోంది. భద్రతా చర్యలు అమలులో పోలీసు అభ్యర్థుల అనుమతిస్తున్నారు. ఫలితాల కోసం 2 నియోజకవర్గాల్లో రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనుషులను పిలిపించి దొంగ ఓట్లు వేయించుకుంటుందని నరేన్ రామరెడ్డి ఆరోపించారు. ఓటర్ స్లిప్ మరొకరితో ఓట్లు వేయని విమర్శించారు. చర్యలు జరుగుతున్నాయి, తీసుకోవాలని ఆడవు రకంగా రపా అని చెప్పేసి ప్రజాస్వామ్యం ఏ రకంగా నడి రోడ్డులో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా మానభంగం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూటమి నేతలు, పోలీసులు, తర్వాత వాళ్ళకు సహకరించడానికి పోలింగ్ బూత్లు ఉండే ఆఫీసర్లు. ఇప్పుడు పోలీసుల పాత్ర ఏమిటంటే, అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులకు వాళ్ళు కాపలా కాస్తారు. అంటే ఎందుకు వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఉన్నారు, ఎందుకు దొంగ ఓట్లు వేస్తారు, లేకపోతే ఏం పని వాళ్ళకని అడుగుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ వాళ్ళు వాళ్ళని కాపాడేందుకోసం వాళ్ళ పోలీసులు పెట్టుకున్నారు. తర్వాత పోలీసులు మరొక పాత్ర ఏమిటంటే, ఎవరన్నా కానీ వాళ్ళ ఓటర్ స్లిప్తో తీసుకొని పోతా అంటే ఆ ఓటర్ స్లిప్ తీసేసుకొని వీళ్ళకి ఇవ్వడం, ఎవరైతే వాళ్ళ దొంగ ఓట్లు వేయనీకి వచ్చినారో పక్క నియోజకవర్గాల వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పోలింగ్ బూత్లకు పోయి వాళ్ళు ఓట్లు వేయడం. అంటే అక్కడ క్లియర్ గా ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతని ఫోటో ఉంటుంది ఆ పేపర్ పైన. ఆ ఫోటో కూడా చూడలేకోకుండా వాళ్ళకు ఓటుకు పర్మిషన్ ఇస్తారో ఆడ లోపల ఉండే ఆఫీసర్లు.
వైఎస్ జగన్ ప్రజాస్వామ్యం క్షీణిస్తే నక్సలిజం పుడుతుందని హెచ్చరించారు. జరిగిన 2 ఎన్నికలకు రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫోరెన్సిస్ తో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పుడు పునాదులు వేస్తున్నారని, ఇవి రేపు ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి సరైన మార్గంలో నడవాలని సూచించారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వర్షాల హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3-4 రోజులు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ అన్ అలర్ట్. సో బేసికలీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా, అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. ఇప్పుడే మళ్ళోసారి మెట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ లో వెరీ హెవీ రెయిన్ఫాల్ ఈస్ లైక్లీ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్: భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పడం జరిగింది. వచ్చే 24 గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ ఇష్యూ చేసింది. అదే విధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్, హెచ్చరిక మెట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఈఎన్సీలు కానీ, చీఫ్ ఇంజనీర్లు కానీ, ఎస్సీలు, ఈలు, డిఈలు, ఏఈలు, రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగ ఓట్లకు కర్త, కర్మ, క్రియ వైసీపీ ఏనని స్పష్టం చేశారు. ఉరవకొండ, తిరుపతి, పర్చూరులో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమని తెలిపారు. గత వైసీపీ పాలనలో ఓటరు లిస్టులో అరాచకాలు జరిపిన కారణంగా ఈసీ అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. దొంగ ఓట్ల తొలగింపుపై రాహుల్ కు జగనే సలహా ఇచ్చారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ చర్యలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గాంధీతో తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే, భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా.
5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓల్ని సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం ఆయన? లేని సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు గతంలో. 2 ఆఫీస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పెద్ద షాక్ తగిలింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీ పదవులకు ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 2024 జనవరిలో రేవంత్ ప్రభుత్వం కోదండరాం, అలీఖాన్లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై శ్రావణ్, సత్యనారాయణ మళ్లీ కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు విచారణ జరిపి ప్రమాణ స్వీకారంపై స్టే విధించింది. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి? అంటే ఏం జరిగింది అన్నారు, ఏం జరిగిందని చెప్పారు? తెలియకల ప్రశ్న ఇది. ఏమన్నారంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నన్ను ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్నేమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళని అపాయింట్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 14న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉదయం 10 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించబడనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశభక్తిని ప్రోత్సహించే ఈ ర్యాలీకి యువత, మహిళలు, వృద్ధులు అందరూ హాజరు కావాలని కోరారు. వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి సందర్భంగా దేశ పౌరులందరూ కూడా ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతోనే గ్రామాన, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో కూడా తిరంగా ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు అనుసరించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 14వ తేదీ ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్లో
మరి ఉన్నటువంటి ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ఒక తిరంగా ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ తిరంగా ర్యాలీలో జంట నగరాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, పౌరులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు పాల్గొంటారు. వారితో పాటుగా శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, మల్క కొమరయ్య గారు పాల్గొంటారు. అదేవిధంగా జంట నగరాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే రకంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతా ఉన్నారు. కనుక నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న నంద్యాల జిల్లా ఆత్మకూరులో వార్2 సినిమా ప్రదర్శనలో సాంకేతిక సమస్య తలెత్తింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రాన్ని రంగమహల్ థియేటర్లో ప్రదర్శిస్తుండగా మధ్యలో సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాజమాన్యంతో ఘర్షణకు దిగిన అభిమానులు 20 నిమిషాల పాటు ప్రదర్శన ఆపివేశారు. అనంతరం సాంకేతిక సమస్య పరిష్కరించడంతో సినిమా తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనతో థియేటర్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్, నిర్మాతల మధ్య జరిగిన సమావేశంలో వేతనాల పెంపుపై కీలక చర్చ జరిగింది. నిర్మాతల వైపు నుంచి 2 వర్కింగ్ కండిషన్స్ అమలు చేయాలన్న ప్రధాన ప్రతిపాదన వచ్చింది. ఈ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలను పెంచుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. 2000 కంటే ఎక్కువ వేతనం తీసుకునే వారికి 1% పెంపు ఆఫర్ చేస్తున్నట్లు దిల్రాజు తెలిపారు. ఫెడరేషన్లోని అన్ని యూనియన్లతో చర్చించి పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ కొనసాగుతాయని, అయితే డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ కు శాతం పెంపు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్ ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే అగ్రిమెంట్లో ఉన్నాయి, మొదటి వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 years బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకి ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారు వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్, డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3,000, 4,000 ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దామని ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అసహ్యం కలిగిస్తున్నాయని విమర్శించారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్టు, ఆర్థిక నేరస్తుడు అని అనేక కేసుల్లో ఇరుక్కొని ఈ రోజు లిక్కర్ మాఫియాతో దేశవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను బలి తీసుకున్న దుష్టుడని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో నెంబర్ 1 గా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గురించి జగన్ మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనేక కేసుల్లో ఇరుక్కొని ఈరోజు లిక్కర్ మాఫియాలో దేశవ్యాప్తంగా నిందితుడిగా నిలబడిన వ్యక్తి, లక్షల మంది మరణానికి కారకుడైన ఒక
దుష్టుడు ఈరోజు జాతీయ రాజకీయాల్లో నంబర్ 1 మరి పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి 1924 మధ్య ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కిస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో పైన కూడా మాట్లాడుతున్నావు. మీ నాన్న బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్లో ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. నీకు కూడా వయసు పెరుగుద్ది, పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వయసు పెరుగుద్ది, అది ఎవరు ఆపితే ఆగేది కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వు నీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా 150 నుంచి 11కి ఎలా వచ్చావో 11 నుంచి 0కు పోతావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీ నడవడిక, నీ మాటలు, నీ హావభావాలు, నువ్వు తెరగనక కుట్రలు అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నావో ఈరోజు గమనిస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నీ పిచ్చి మాటలు చూస్తూ ఊరుకోదు. కబద్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉంది. ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తీరుపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. చట్టాన్ని పక్కన పెట్టి గవర్నర్ సిఫారసును విస్మరించి చేసిన నియామకాలను కోర్టు కొట్టివేయడం న్యాయం సాధనకు నిదర్శనమని అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు రాజ్యాంగ విలువలకు గౌరవాన్ని చాటిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఇకపై నిబంధనలను ఉల్లంఘించి నియామకాలు చేరరాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం చట్ట పరిపాలనకు ఇది ఒక విజయమని వ్యాఖ్యానించారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తా ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అంతే. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరాం గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంతా మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరాం గారికి పార్టీ ప్రెసిడెంట్, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తారు. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఏ పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రి ఏ కారణాలు చెప్పిన వాళ్ళు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై బోడగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాహుల్, చంద్రబాబు మధ్య రేవంత్ రెడ్డి హాట్ లైన్ ఉన్నారనే జగన్ విమర్శలను ఆయన తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఆలోచన విధానం అర్థం కావడం లేదని, ఎన్డీఏ బలం 275 దాటడానికి చంద్రబాబు కీలకమని అన్నారు. ఈసీ, మోదీ షాలను తప్పుబట్టకుండా రాహుల్పై విమర్శలు చేయడం ఆశ్చర్యమని తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటకలో ఈసీ నిర్ణయాలు దౌర్భాగ్యకరమని రాహుల్ చెప్పడం సమంజసం అన్నారు. జగన్ రాహుల్కు మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొనాలని సూచించారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈ రోజు 270 దాటడానికి, ఈ రోజు పవర్ లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేందర్ మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు, అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యం అని, ఈ డెమోక్రసీకి అని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి
రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004-09లో ఆయన ఆపేవాడే లేకుండే. కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఇలా ఆయన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం చేస్తుండు. ఈ రోజు రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి స్తంభం ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ని నిలదీయకపోతే నిన్న మీకు అన్యాయం జరిగింది, ఇక్కడ కేజ్రీవాల్ గారికి అన్యాయం జరిగింది, రేపు ప్రతి ఒక్కరికి జరుగుద్ది. ఆయన చేసే పోరాటం ఒక్క రాష్ట్రం కోసం కాదు, ఆయన చేసే పోరాటం దేశ వ్యాప్తం కోసం చేస్తుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతూ ఇది వాళ్ళ బులెటిన్. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.